బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వాస్తవంగా 2 సంవత్సరాల క్రితం ఆర్జీవి గారిని కలిసినప్పుడు ఏఐ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆయన ఇన్‌డెప్త్‌గా రీసెర్చ్ చేయడం అనేది, స్టడీ చేయడం అనేది చూస్తున్నాను. వాస్తవంగా ఏఐ అనేది ఒక మనిషిని ఇంటెలిజెన్స్‌ని ఎంత దాకా తీసుకెళ్ళబోతూ ఉంది. ఎట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాల్లో కరెక్ట్‌గా ఇన్‌డెప్త్ అండర్‌స్టాండింగ్ ఉన్న వ్యక్తి ఆయన దగ్గర నుంచి నేను చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటా. సో, ఆర్జీవి గారిలో ఎంతో ఇంటలెక్ట్ ఉంటుంది. ఆయన్ని ఒక కరెక్ట్ టెక్నాలజీ పర్సన్‌గా ఒక అండర్‌స్టాండింగ్‌తో క్వెషన్స్ అడిగితే ఆయన దగ్గర ఎంతకాలం ఆయన పరిశోధన చేసిన విషయాలు వస్తాయన్న ఉద్దేశంతో దీన్ని తీసుకెళ్తూ ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది క్వెషన్ అండ్ ఆన్సర్స్ లాగా ఉండదు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని జస్ట్ కన్వర్జేషన్ లాగా ఉంటుంది. సో, ఈ కన్వర్జేషన్‌లో రకరకాల ఇన్సైట్స్ అనేది ఇద్దరం షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో, థ్యాంక్ యూ. అండ్ సార్, యాక్చువల్లీ హ్యూమన్ బీయింగు చాలాసార్లు ఒక గర్వం ఫీల్ అవుతూ ఉంటారు పీపుల్. ఎలాగా మిగతా జీవజాతుల కంటే కూడా మనిషి గొప్పవాడు, కొటేషన్స్, క్యాప్షన్స్ పొద్దున్నే వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటారు. గొప్పవాడు ఎలా అయ్యాడు? తెలివితేటలు ఉండబట్టి. ఈ తెలివితేటలు నిజంగా ఉన్నాయా లేదా? మనం కూర్చొని చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు నేను కూడా కండిషన్ గురిపడ్డాను. నా తెలివితేటలు లేనప్పుడు మనిషి ఎలా గొప్పవాడయ్యాడు? సో, దానిని ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఇప్పటికే సగం పోయింది, సగం ఇంటెలిజెన్స్ పోయింది, జస్ట్ రోబోట్స్లా బతుకుతున్నాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత పూర్తిగా పోతుంది అనుకోవచ్చా? ఇక్కడ 2 పాయింట్స్ అండి. మీరు చాలా కరెక్ట్ పాయింట్ లేవట్టు. ఫర్ ఎగ్జాంపుల్ తెలివి అనేది ఏంటి? అది మనకు సింప్లిస్టిక్ డెఫినేషన్ అంటే, ఇప్పుడు నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, జీనియస్ ఉంటుంది. నాలెడ్జ్ ఈజ్ అన్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇన్ఫర్మేషన్. ఇంటెలిజెన్స్ ఈజ్ టు అనలైజ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ జీనియస్ ఈజ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ అవుట్ ఆఫ్ ఇట్. అదొక థాట్ అవ్వచ్చు, ఒక మషిన్ అవ్వచ్చు, ఒక ఏదైనా అవ్వచ్చు, ఒక టూల్. ఉదాహరణకి ఒక సపోజ్ 2 + 3 ఎంత అంటే 5 అని చెప్తాం మనం. కానీ 5 అని చెప్పడానికి మన 2 వాల్యూ తెలియాలి, 3 వాల్యూ తెలియాలి. ఎగ్జాక్ట్లీ. దాన్ని అనలైజ్ చేసి 5. ఇప్పుడు 5 వచ్చిన తర్వాత దానికి ఏం చేస్తాం, ఎందుకు అసలు అర్థమెటిక్ అవసరం అనేది నెక్స్ట్ వస్తుంది. ఇంకొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ అంటే, మీరు ఒక గ్లాస్లో చాలా చల్లటి నీళ్ళు వేసారు అనుకోండి. ఓకే. అక్కడ బయట చిన్న డ్రాప్స్ ఫామ్ అవుతాయి. ఎందుకు? అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఉంటుంది, అది లోయర్ డిగ్రీస్లో కండెన్స్ అవుతుంది. దట్ ఈస్ ఇట్. అప్పుడు ఇది ఉపయోగించి మన ఎయిర్ కండిషనరు, రిఫ్రిజిరేటర్ అలాంటివి కనిపెడతాం. సో దిస్ ఈజ్ ద హోల్ పాయింట్. ఇప్పుడు ఏ దగ్గరకు వస్తే మనకి ఏదైతే నాలెడ్జ్ ఉందో, మనం అనుకుంటున్నాం, మన చిన్నప్పటి నుంచి బుక్స్ చదివామా, లేకపోతే చదువుకున్నామా, ఎవరు పెద్దలు చెప్పారా, లేకపోతే ఎక్స్పీరియన్సెస్, దానికి మించిన వేల రెట్లు, లక్షల రెట్లు నాలెడ్జ్ దానికి ఉన్నప్పుడు, అది ప్రాసెస్ చేయడానికి కూడా, దాన్ని ప్రాసెస్ చేసి ఒక న్యూ కంక్లూజన్స్కి రావడానికి వచ్చిన టెక్నాలజీ అనేది ఫస్ట్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ఇన్వెన్షన్ విచ్ కెన్ థింక్ ఫర్ ఇట్ సెల్ఫ్. మిగతా అన్ని కూడా మనం చెప్పాలి ఏం చేయాలి. మనం అప్లికేషన్ మనం పెడుతున్నాం. ఇప్పుడు ఏసీ దానికి మనం స్విచ్ చేస్తే చేస్తుంది, స్విచ్ ఆపేస్తే ఆపేస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూత్ ఆఫ్ ఏ, లైక్ యూ నో వెరీ వెల్. సో అప్పుడు ఏమవుతుందంటే, ఒకటి నాకు ఇప్పుడు మనం బిలీఫ్ సిస్టమ్ అని చెప్పారు కదా, ఒక నమ్మకాన్ని మనం ఫాలో అవుతాం. ఇప్పుడు ఉదాహరణకి నేను అబ్జెక్టివిస్టిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఐన్ ర్యాండ్ అడిగాను. నెక్స్ట్ అది ఇచ్చిన తర్వాత నేను ఒక దానికి అపోజింగ్ థింగ్ ఏంటి, వాట్ ఈస్ ద డౌన్ సైడ్ అని అడిగాను. మళ్ళీ అది ఇచ్చింది. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ దట్ ఇన్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ అ కమ్యూనిజం ఆర్ క్యాపిటలిజం, అది కూడా ఇచ్చింది. నేను అన్నిట్లో ఏది బెస్ట్ అని అడిగాను. అంటే దాని ఆన్సర్ ఏమి ఇచ్చిందంటే, నేను ఏది ఫాలో అవునో నేను మషిన్ అని. అంటే ఇప్పుడు దానికి నాకు సైకలాజికల్ ఎఫెక్ట్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు నేను ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అని నేను అనుకుంటున్నా. నేను మిమ్మల్ని మిమ్మల్ని కలిసి నాకు సడన్గా మీకు నాకన్నా ఎక్కువ తెలుసు అని నాకు అనిపించినప్పుడు మీరు ఫాలో అవుతారు, నేను ఫాలో అవుతాను అనుకోండి. నాకన్నా ఎక్కువ తెలిసినవాడు నేను ఫాలో అవ్వకపోతే ఐ విల్ ఫీల్ స్టూపిడ్. ఎగ్జాక్ట్లీ. అంటే అక్కడ ఏదో ఫాల్ట్ ఉందని తెలిసిపోతుంది కదా. డిఫాల్ట్ హ్యూమన్ మైండ్ సెట్. ఇది ఒక చిన్న ఎలిమెంట్ వచ్చింది. ఈ మధ్యన గ్రాక్ 3ని టెల్ మీ 5 క్వశ్చన్స్ విచ్ ఐన్ ర్యాండ్ కెనాట్ ఆన్సర్ అని ఇచ్చాను. నేను ఐన్ ర్యాండ్ కనీసం 2-3 సంవత్సరాలు నేను అధ్యయనం చేసి ఉండా కాలేజ్ టైంలో. నాకు ఫేవరెట్ క్యారెక్టర్స్, నా థింకింగ్ షేప్ చేసిన ఫిలాసఫీ అది. ఇప్పుడు
2-3 ఇయర్స్ చదివాను, 40 ఇయర్స్ నుంచి నమ్ముతున్నా, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చెప్పేది. ఇప్పుడంటే వారం క్రితం వరకు. ఇప్పుడు గ్రాక్ 3 ఇచ్చిన క్వశ్చన్స్ అది ఐన్ ర్యాండ్ గారు బతికలేరు, ఆవిడ ఆన్సర్ చేయగలుగుతారా లేదా నాకు తెలియదు, కానీ ఒక ఫాలోవర్గా నేను ఆన్సర్ చేయలేకపోయా దానికి. అంటే ఏంటి, ఆల్మోస్ట్ 40 ఏళ్ళ నుంచి నేను ఏదో నన్ను ఫీలింగ్ వచ్చింది. అంటే మనకి తెలిసిందే అప్పర్ లిమిట్ అనుకుంటే మనకన్నా ఎక్కువ తెలిసినోడు అయినప్పుడు మీ నాలెడ్జ్ అంతా పోతుంది కదా. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ రైట్ నౌ ఫర్ మీ. అప్పుడు ఏమవుతుందంటే ఒక కాన్సిక్వెన్స్గా ఇప్పుడు నేను అంత కష్టపడి చదివి రిటైన్ చేసింది ఇప్పుడు వదిలేసింది పక్కన పెట్టి ఉన్నా కూడా సేమ్ మీకు ఇస్తాను. మీరు ఐన్ ర్యాండ్ పేరు ఇవ్వాల, మీ పేరు తెలియదు అనుకోండి ఒకవేళ, ఇంకెవరికో సుబ్బారావు. మనకి నాలెడ్జ్ అన్న ఏదన్నా సందర్భాన్ని సరిపడ అవసరం అవుతుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు ఐన్ ర్యాండ్ ఏం చెప్పింది అంటే టక్కని ఇచ్చేసింది ఆడు కూడా. అంటే ఏంటి, ఇదే నాలెడ్జ్ నేను అంత కష్టపడి ఎక్స్పర్ట్ అయ్యాను అనుకున్నది ప్రపంచంలో అందరికీ ఇచ్చేస్తుంది. 40 years పాటు మీరు ఇన్వెస్ట్ చేసిన టైం వేస్ట్. కరెక్ట్. వాళ్ళందరూ కూడా సింపుల్ గా. సో ఇది ఒకలా చూస్తే హైట్ ఆఫ్ డెమోక్రటిజం. ఎవ్రీ నాలెడ్జ్ ఈజ్ ఇన్ ఎవ్రీబడీస్ హ్యాండ్స్ యాజ్ వెన్ ఎవర్ దే వాంట్ ఇట్. ఇది ఒక సైడ్. రెండో సైడ్ ఏంటంటే అందరికీ అన్ని చోట్ల ఉన్నప్పుడు మీకు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ క్యాపిటలిజం, మనుషులందరూ సమానం కాదు, ఎబిలిటీ వేరు ఉంటుంది, కెపాసిటీ వేరు ఉంటుంది, ఇంటెలిజెన్స్ వేరు వేరే లెవెల్స్ ఉంటాయి. అందరికీ ఒకటే ఉన్నప్పుడు మీకు మోటివేషన్ పోతుంది. రీజన్ కమ్యూనిజం ఫెయిల్. ఇప్పుడు ఏ ఆస్పెక్ట్ లాంటి దాంట్లో అది ఏమవుతుందంటే, ఇప్పుడు నేను డెఫినెట్గా నేను మంచి డైరెక్టర్ అవుతాను ఎందుకు అనుకున్నాను, నేను ఆ టైంలో ఉన్న డైరెక్టర్స్ని చూసి వాళ్ళకన్నా నేను బాగా తీయగలుగుతాను అనే ఒక మోటివేషన్తో, ఎవడో డబ్బులు ఎవడో ఇండస్ట్రీ పడతాడు, ఎవడో ఇంకోటి ఏదో బుక్ రాస్తాడు, ఇలాంటి రకరకాల మోటివేషన్స్ ఉంటాయి. అంటే అప్పుడేంటి, ఇప్పుడు మనం ట్రాన్సియెంట్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనకి ఇంకా క్వశ్చన్ అడుగుతున్నాం, అబ్బురు పడుతున్నాం, ఏంటి ఇలా చెప్పేస్తుంది అలా చేసేస్తాం, ఆ ట్రాన్సియెంట్ స్టేజ్. ఎప్పుడైతే దాటి నెక్స్ట్ జనరేషన్ ఏఐని గ్రాంట్ అంటే మీ సెల్ ఫోన్ లేనప్పుడు అదే మనం అసలు వైర్ లేకుండా మాట్లాడచ్చు అని అబ్బురు పడడం, అది వేరు. ఇనిషియల్ ఫేజ్ లో వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ లో వాళ్ళు ఆల్రెడీ ఉంటే చెట్టు ఉంది, కొండ ఉంది, గాలి ఉంది, అలాగే సెల్ ఫోన్ ఏ అనేది అంత క్యాజువల్ అయిపోయినప్పుడు 100% మీరు దాంతో వెళ్ళరు. మీ బ్రెయిన్ అనేది ఆ డేటాకి కెపాసిటీ ఉండదు, అనాలిసిస్ కెపాసిటీ ఉండదు, అప్పుడు బ్రెయిన్ ఆగిపోతుంది. సరెండర్ అంటే కాన్షియస్గా కూడా ఉండదు అన్నాను. ఇప్పుడు సార్ క్యాలిక్యులేటర్ ఉంది సార్, మనం 2, 3 అర్థమెటిక్ ఎన్ని టేబుల్స్ అని నేర్చుకున్నాం. క్యాలిక్యులేటర్ వచ్చాక మానేసాం. జస్ట్ ట్రస్టింగ్ ద క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్ మనం ఎప్పుడు డౌట్ చేయం.